ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే వారిని మోదీ సర్కార్ అన్యాయంగా అరెస్ట్ చేస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రజల్ని భయపెట్టి దేశాన్ని ఎక్కువ కాలం పాలించలేరన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీజేపీ నేతలకు సైన్యాన్ని అవమానించడం ఫ్యాషన్గా మారిందన్నారు కాంగ్రెస్ నేతలు. జమ్మూ కాశ్మీర్లో తుల్బుల్ ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ ప్రారంభించాలన్నారు సీఎం ఒమర్. ప్రధాని మోదీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రజాస్వామ్యానికి విమర్శలే ఆత్మనన్న ప్రధాని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని విమర్శించారు. గుజరాత్లో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే సమాచార్ న్యూస్ పేపర్ ఎండీ బాహుబలి బాయిషాను ఈడీతో అరెస్ట్ చేయించారన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గొంతు విప్పినా జైలుకు పంపుతున్నారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ప్రజలను భయపెట్టి దేశాన్ని ఎక్కువ కాలం ఎవరూ పాలించలేరన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు కాంగ్రెస్ నేతలు. దేశ ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఆల్ పార్టీ ఎంపీల బృందాలతో ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరిస్తే స్వాగతిస్తామన్నారు. జాతీయ ఐక్యతకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు జైరాం రమేష్. हमने सर्वदलीय बैठक की मांग की। 2 बार सर्वदलीय बैठक हुए, प्रधानमंत्री वहां मौजूद नहीं थे। हमने मांग की थी वो अध्यक्षता करें उसकी, उन्होंने नहीं किया। खरगे जी ने और राहुल जी ने प्रधानमंत्री को खत लिखा, विशेष सत्र बुलाइए, आतंकवाद हमलों पर चर्चा कराइए, अगले क्या कदम लेने हैं उस पर बात कीजिए, वो भी नहीं मंजूर हुआ। దేశ ప్రజలు సైన్యంపై బీజేపీ నేత మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు సైన్యం ప్రధాని మోదీ కాళ్లు మొక్కాలనడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని తెలిపింది. ఇది భారత సైన్యాన్ని అవమానించటమేనంటూ విమర్శించింది. దీనిపై బీజేపీ అధిష్టానం ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. अभी तक आपने एक बार भी जेपी नड्डा जी के मुंह से, अमित शाह जी के मुंह से, खुद प्रधानमंत्री नरेंद्र मोदी जी के मुंह से सुना कि यह बिल्कुल गलत कहा गया है? अभी तक बीजेपी के किसी भी नेता ने आके कहा जगदीश देवड़ा और विजय शाह जैसे लोगों की सभ्य समाज में कोई जगह नहीं है? सरकार तो बहुत दूर की बात है. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తవుతూ ఉండటంతో విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు చెప్పారు డీకే. 136 members were being elected to the assembly, and after the by-election we got 2 more, 138 plus 2 independents have joined the party. So our number is 140. Whatever we have promised to the people of Karnataka, we have delivered. జమ్మూ కాశ్మీర్లో ఉలర్ సరస్సుపై తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరించాలన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇన్నాళ్లు సింధు ఒప్పందం పేరుతో పాక్ అడ్డుకుందన్నారు. ప్రస్తుతం ఒప్పందం రద్దవడంతో తుల్బుల్ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. దీంతో నావిగేషన్ కోసం జీలంను ఉపయోగించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. అలాగే దిగువ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి మెరుగవుతుందన్నారు సీఎం ఒమర్. తుల్బుల్ ప్రాజెక్టుపై సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేందుకు ఒమర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం సరికాదన్నారు ముఫ్తీ. तो ऐसे में ये कहना है कि तुलबुल जो है वो उसको बराज को बनाएंगे चूंकि इंडस वाटर ट्रीटी अब सस्पेंड हो चुकी है, तो मुझे लगता है ये एक प्रोवोकेशन है. దేశ రక్షణకు అనుక్షణం అలుపెరుగున పోరాటం చేస్తున్న సైనికులను బీజేపీ అవమానిస్తోందన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఆర్మీని అగౌరవపరిచిన నేతలను బీజేపీ నుంచి తొలగించాలంటున్నారు ఇండియా కూటమి నేతలు. That's all for now.